హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోష్న, దీప ఇద్దరు కూడా కంపెనీలో సీఈఓ పోస్ట్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఇంకా జోష్న కొంచెం పైగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తను కొంచెం వర్క్లో ఇదివరకు తనకు ఆ వర్క్ తెలుసు కాబట్టి తనకు ఆ వర్క్లో కొంచెం పైకి ఎదుగుతుంది. పాపం దీపక్ ఇంగ్లీష్ రాకపోవడంతో కొంచెం కిందకి గ్రాఫ్ తగ్గుతుందన్నమాట. ఇంకా శివనారాయణ గారు అనుకుంటూ ఉంటారు, దీప కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇంకా మీకు ఎక్కువ టైం లేదు. మీ ఇద్దరిలో ఎవరైతే రెస్టారెంట్లను పై స్థాయికి తీసుకొని వస్తారో వాళ్ళకి సీఈఓ పోస్ట్ అని చెప్పేస్తారు కదా. ఇంకా ఈ లోపే మొత్తానికి పెద్ద ఆర్డర్ వస్తుందన్నమాట. వాళ్ళు ముందు జోష్న దగ్గరికి వస్తారు. జోష్న ఎక్కువ రేటు చెప్పడంతో ఇంకా ఆ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా దీప ఒప్పుకుంటుంది కదా, మీరు అడిగిన రేటుకి నేను చేస్తాను అనేసి 1000 మందికి ఫుడ్ ఆర్డర్ అన్నమాట. ఇంకా పెద్ద ఆర్డర్ వచ్చేసింది అని చెప్పేసి దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే 10 లక్షల అమౌంట్ కూడా అడ్వాన్స్గా ఇచ్చి వెళ్తారు. ఇంకా దీప భోజనాలకు సంబంధించి కొంచెం టెన్షన్ పడుతూ కళ్ళు తిరుగుతాయి, బీపీ డౌన్ అయిపోయి ఇంకా అప్పుడు వెంటనే కార్తీక్ దీపతోటి అంటూ ఉంటాడు, నేను సూరజ్ ఉన్నాం కదా, ఇదంతా మేము చూసుకుంటాం, నువ్వు ఇంటికి పద, రెస్ట్ తీసుకుందు, అసలే నువ్వు ఉత్తి మనిషివి కూడా కాదు, కడుపుతో ఉండి ఇంత టెన్షన్ నీకు అవసరమా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం పద అని చెప్పేసి దీపని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళబోతూ ఉంటే సూరజ్ అంటాడు కదా, కార్తీక్ బ్రో మీరు కూడా ఇంటి దగ్గర దీప గారి దగ్గరే ఉండండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అనేసి ఇంకా జోష్నకి ఒళ్ళు మండిపోతుంది. ఏంటి సూరజ్ గారు దీపకి ఇంతగా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు జోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న ప్రతి విషయం కూడా పారిజాతానికి చెప్తుంది కదా, ఆ రోజు రెస్టారెంట్లో వచ్చిన ఆర్డర్ గురించి చెప్తుంది. ఆ సూరజ్ గారు నాతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కానీ ప్రతి విషయంలో దీపకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే, ఏవే నువ్వు ఆ సూరజ్ గారిని గుప్పెట్లో పెట్టుకో, సూరజ్ గారు నీ వెనకాల తిరిగేటట్టు చేసుకో, అప్పుడు ఆ దీపకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా అప్పుడు సీఈఓవి నువ్వే అవుతావు, నీకు పోటీ ఉండరు కదా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే జోష్న అనేసి పారిజాతం చెప్తూ ఉంటుంది. అప్పుడు జోష్న అంటుంది, ఏంటి ఆ పనికి మాలోని నా వెనకాల తిరిగేటట్టు చేసుకోవాలా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కానీ ఆ సీఈఓ పోస్టు కోసం ఇన్ని చేయటం అవసరమా చెప్పు ఛ అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే పారిజాతం అంటుంది, నీకు అదంతా ఏమీ తెలియదే పిచ్చిదానా అనేసి సూరజ్కి ఫోన్ రింగి చాపేస్తుంది కదా. ఆ సూరజ్ నిద్రపోతూ ఉంటాడు. ఎవరో ఈ టైంలో ఫోన్ చేశారని ఫోను చూసుకోగానే జోష్న నెంబర్ పడుతుంది. జోష్నకి తిరిగి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా జోష్న పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది, నువ్వు చేసిన పనికి వాడు చూడు ఇప్పుడు అసలు ముందు నాకు మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తున్నాడు, అసలు నేను ఇప్పుడు వాడికి జవాబు ఏం చెప్పాలి, వాడు ఇప్పుడు రెచ్చిపోతాడు చూడు, నువ్వు చేసిన పని గ్రాని అనేసి తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు నా నిద్ర చెడగొట్టావు కాబట్టి వేడి వేడి పాలల్లో పసుపు వేసుకొని తీసుకొని మర్యాదగా రా, నువ్వు కానీ పాలు కాగబెట్టుకొని తీసుకురాకపోతే నా దగ్గర ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా తాతకి చూపించేస్తాను అని చెప్పేసి, మీ తాతయ్యకి చూపించానంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో జోష్న అనేసేలోపు పాల గ్లాస్ తీసుకొని ప్రత్యక్షమైపోతుంది సూరజ్ దగ్గర జోష్న. ఇంకా సూరజ్ ఆ పాల గ్లాస్ తీసుకొని, ఆహా నేను చెప్పిన టయానికంటే 2 నిమిషాలు ముందుగానే వచ్చావు జోష్న, కాబట్టి నీకు మంచి గిఫ్ట్ ఇస్తా, నా ఫోన్లో ఉన్న నీ వీడియోలో అన్నీ డిలీట్ చేసేసుకో అనేసి అనగానే, సరే కానీ నువ్వు దీపకి పని చెయ్యి, కాకపోతే నువ్వు నా టీంలోకి వచ్చేసేయి, మన ఇద్దరం ఒక టీం లాగా ఉందాం, దీపకి హెల్ప్ చేస్తున్నట్టే నటించు కానీ దీపకి హెల్ప్ చేయి, మాకు నా సైడ్ ఉండు అనేసి జోష్న సూరజ్ని అడుగుతూ ఉంటుంది. సూరజ్ ఓకే చెప్పడు, లేదు అని చెప్పడు, పలకకుండా ఉండేపాటికి ఆహా వీడు మొత్తానికి నా పార్టీలోకి చేరిపోయినట్టే కదా, ఇంకా దీప ఓడిపోయినట్టే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సూరజ్ ఇచ్చిన ఫోన్లో నుంచి వీడియోలన్నీ డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం ఒక పార్టీ అనేసి జోష్న కాలు మీద కాలు వేసుకొని సూరజ్ వైపు చూపిస్తూ ఉంటుంది ఒక కాల్ని. అసలే సూరజ్కి జోష్న అంటేనే ఒళ్ళు మంట కదా. అవును నీ పార్టీలోకి ఎవరు వస్తున్నారు, మన పార్టీ అంటున్నావేంటి, నేనేమన్నా నీ పార్టీలోకి వస్తానని నేను చెప్పానా ఏంటి అనేసి ఒక్కసారిగా సూరజ్ అనేపాటికి, అదేంట్రా ఇప్పుడు నా పార్టీలోకి వస్తానన్నావుగా మళ్ళీ ఈలోపు పార్టీ మార్చేసావేంటి అనేసి సూరజ్ మీద ఎగురుతూ ఉంటుంది జోష్న. ఇదిగో జోష్న గుర్తుపెట్టుకో, నేనేమన్నా నీ పార్టీలోకి వస్తాను జోష్న అనేసి నీకేమన్నా మాట ఇచ్చానా, అసలు నీతో నేను మాట్లాడానా, ఏవి మాట్లాడకుండా నీకు నువ్వే ఊహించేసుకుంటే ఎలాగా, నేను చచ్చినా నీ పార్టీలోకి రాను, నేను దీప గారికి హెల్ప్ చేస్తాను అనేసి చెప్తాడనమాట. ఆ దీప దగ్గర ఏమొస్తుందిరా నీకు, జీతం లేక
లేకుండా పనుడిలాగా వాడుకుంటుంది నిన్ను. నీకు రూపాయి జీతం కూడా ఇవ్వట్లేదు కదా, అదే నా దగ్గరికి వచ్చావనుకో నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం నేను ఇస్తా, ఆలోచించుకో అనేసి ఛాన్స్ ఇస్తుంది సూరజ్కి. అప్పుడే సూరజ్ అంటూ ఉంటాడు, ఒకవేళ దీపగారు నాకు శాలరీ ఇచ్చినా నేను తీసుకోను. నేను శాలరీ కోసం దీపగారితో పని చేయట్లేదు. ఒక్కొక్కరికి ఎవరెవరు దీపగారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కక్ష అంతా కూడా నేనే తీరుద్దామని చెప్పి జాయిన్ అయ్యా దీపగారి దగ్గర. అర్థమవుతుందా జోష్న? దీపగారికి నేను సపోర్ట్ ఉన్నా. నేనున్నన్ని రోజులు కూడా ఎవ్వరు కూడా దీపగారికి ఏమీ చేయలేరు. మర్యాదగా నాకు గాలి లేదు, గాలి ఇసురు అనేసి ఈసనకర్ర చేతిలో పెడతాడు జోష్నకి. ఏంట్రా నీకు నేను విసరాలా అనగానే, ఏంటి ఈ వీడియో పంపిమంటావా అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇలాంటి దానివనే తెలిసే ఈ వీడియోలన్నీ కూడా వేరే ఫోన్లోకి ఫార్వర్డ్ చేసే, అర్థమైందా అనేసి జోష్నాని భయపిస్తూ ఉంటే జోష్న విసనకర్ర తీసుకొని సూరజ్కి చక్కగా విసురుతుంది. సూరజ్ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇంకా గబగబా జోష్న ఆ సెల్ ఫోన్ బియ్యం డబ్బా ఓపెన్ చేసి బియ్యం కింద దాచి పెడుతుంది. ఆ రూమ్కి తాళం వేసుకొని, ఒరే సూరజ్గా రేపు మీరు ఫుడ్ ఆర్డర్ వచ్చింది, ఆ ఫుడ్ డెలివరీ ఇవ్వాలి అంటే నువ్వు ఉండాలి కదరా, కాబట్టి నువ్వే ఈ రూమ్లో నిద్రపోతూ ఉంటే ఫుడ్ ఎవరు ఆర్డర్ ఇస్తారు? ఇంకా దీపగ్రాఫ్ అంతా నేల కతుక్కుంటుంది. నేనే సీఈఓగా చక్కగా హ్యాపీగా కంపెనీలన్నీ వెళ్తా, చూస్తారా మీ అంతూ, హ్యాపీ స్లీపింగ్ రా, గుడ్ నైట్ రా అని చెప్పేసి ఆ డోర్ దగ్గర లాక్ వేసేసుకొని జోష్న ఇంటికైతే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా సూరజ్ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా సూరజ్ అలా నిద్రపోతూ ఉంటాడు కదా, జోష్న హ్యాపీగా పొద్దున్నే రెడీ అయిపోయి సూరజ్ గాడు నిద్రపోతూ ఉంటాడు. ఈ దీపేమో ఇంకా సూరజ్ ఫుడ్ ఆర్డర్ వచ్చిన ఫుడ్ డెలివరీ ఇస్తాడు, సూరజ్ ఉన్నాడు చూసుకుంటున్నాడు కదా అనేసి సూరజ్ మీద గంపెడ ఆశలతో ఉంటుంది దీప ఇంకా కాసేపట్లో నీ పరువు పోతుంది. దీప ఇంకా నీకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చి కాసేపట్లో రెస్టారెంట్ దగ్గర రచ్చ చేస్తారు. నీ రచ్చ తట్టుకోలేక నువ్వే సీఈఓ పోస్ట్ నుంచి తప్పుకుంటావు, హ్యాపీగా నేనే సీఈఓని అయిపోతాను అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే దశరథ సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దీప గురించి అలాగే జోష్న గురించి. ఇంకా దీప గురించి పాపం సుమిత్ర గారు చెప్తూ ఉంటారు దశరథకి, ఇంకా దీపకి ఈరోజు కళ్ళు తిరిగాయంట, బీపీ డౌన్ అయిపోయిందంట, ఇంకా గబగబా ఇంటికి తీసుకొని వెళ్ళాడు, నేను కనుక్కున్నాను ఇప్పుడు పర్వాలేదంట అనేసి అంతా కూడా సుమిత్ర గారు చెప్తూ ఉంటే దశరథ గారు కొంచెం కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే పారిజాతం వస్తుందన్నమాట. ఎందుకు దశరథ ఇంటి పని మనిషి గురించి అంతగా కంగారు పడిపోతున్నావు? అదేమైనా మన ఇంటి పిల్ల ఏంటి, ఏదో పేరుకి అమ్మా నాన్న అని పిలుస్తుంది కానీ మీరు అది పిలవగానే నిజంగా అమ్మా నాన్న అయిపోతారా ఏంటి? ఎందుకు నువ్వు అంత అనవసరంగా కంగారు పడుతున్నావు అని చెప్పేసి అనగాని, పిన్ని నీకు చాలాసార్లు చెప్పాను దీపని పని మనిషి అనద్దు అనేసి, దీప ఇంటి మనిషి అర్థమవుతుందా అనేసి కోప్పడుతూ ఉంటాడు. అదేలే దశరథ గబుక్కొని నోటుకు వచ్చేసిందిలే, అదే ఆ దీప గురించి ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారు అనేసి ఆ విషయం గురించి అంతే, ఇంకేముంది అనేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే పారిజాతం అంటూ ఉంటుంది, అయినా దీప ఓవర్ యాక్షన్ కాకపోతే తనకు అవసరమా చెప్పు ఈ సీఈఓ పోస్టు, ఇదంతా నా మనవరాలంటే ఫారెన్లో చదువుకుంది, తనకి బిజినెస్ గురించి అంతా తెలుసు కాబట్టి తనే ఎక్కువగా సీఈఓ పోస్ట్కి అర్హురాలు, ఈ దీప ఎటుపక్క అర్హురాలు ఒకసారి చెప్పు దశరథ నువ్వు. అయినా కూడా దీపాల పోటీ చేయటము మన జోష్నకి ఎదురు తిరగటం ఇదంతా అవసరమా తనకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు రెస్టారెంట్ రన్నింగ్ బాగుందండి అనేసి అనగానే జోష్న 10% ఎక్కువగా ఉంది, ఇంకా దీప కొంచెం డల్గా ఉంది అనేసి అనగానే చెప్పాను కదా ఇంకా దీప నేలకు అతుక్కోవాల్సిందే దశరథ, ఆ దీప సీఈఓ కాదు ఇంకా మన మనవరాలే నా మనవరాలే అంత తాత పోలిక అనేసి అనగానే దశరథ అంటాడు, ఏ తాత పోలిక వచ్చింది పిన్ని అనేసి అనగానే, అదేంటి దశరథ ఆ మాట అంటావు, తాతగారి పోలిక అంటే మీ నాన్నగారి పోలికే కదా వస్తుంది, నీ కూతురైనప్పుడు మీ నాన్నగారి పోలిక రాకుండా ఇంకెవరిది వస్తుంది అని చెప్పేసి పారిజాతం కొంచెం తడబడుతూ అంటూ ఉంటే, లేదులే పిన్ని ఇద్దరు తాతలు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి, అమ్మ తరపు తాత నాన్న తరపు తాత, కాబట్టి ఏ తాత పోలిక అని అడిగాలి, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, దీప మాట ఎత్తితే చాలు ఎందుకు అంత కంగారు పడతావు అని చెప్పేసి దశరథ పారిజాతంతో అంటూ ఉంటే పారిజాతం అంటూ ఉంటుంది, దశరథ దీప నీ కూతురు కదా,
దీపకి నిజంగా ఎవరి పోలికలు వస్తాయి చెప్పు, మీ పోలికలే వస్తాయి, అందుకే అది మంచిగా ఉంది. ఈ జోష్నాకి నానమ్మని నేను కాబట్టి దానికి నా పోలికలు వచ్చాయి. అది ఎప్పుడు చూసినా ఎవరిని మోసం చేద్దామా అని చూస్తూ ఉంటుంది. చూసావా ఇక్కడే అర్థమైపోతుంది అని మనసులో అనుకుని ఇదిగో జోష్నాని ఎలాగైనా కంపెనీకి CEO పోస్ట్ అవుతుంది, పోస్ట్ సాధిస్తుంది. ఎవరేమనుకున్నా ఏదైనా సరే ఆ కంపెనీలన్నిటికీ CEO జోష్నాని అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడంతా జరుగుతుంది. పారిజాతం, సుమిత్ర, దశరథ వీళ్ళ ముగ్గురు మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. దశరథ అనుకుంటూ ఉంటాడు, సుమిత్ర దీప మన సొంత కూతురు కాబట్టి కంపెనీకి CEO దీప అయితేనే బాగుంటుంది. ఆ జోష్న చేసే అరాచకాలకే మనం తట్టుకోలేము. నువ్వు ఎదుగో జోష్న మన కూతురు కాదు అని నేను ఇప్పుడు నీకు చెప్పే సిచ్యువేషన్లో నేను లేను అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఒక పక్క దీపకు ఒంట్లో బాగోలేదని కొంచెం బాధపడుతూ అంతా ఉంటాడా. ఇంకా అప్పుడే సుమిత్రకి చెప్తాడనమాట, మనకి దీపకి పెద్ద ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది, 1000 మందికి ఆర్డర్ అంట. అది ఇంకా అది కానీ కరెక్ట్గా చేసుకుందనుకో దీప కరెక్ట్గా ఇంకా CEO దీపే అవుతుంది అని చెప్పేసి దశరథ సుమిత్రకి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సుమిత్ర అంటూ ఉంటుంది, ఎవరైతే ఏమైందండి, ఇద్దరు మన కూతుర్లు లెక్కే కదా, ఎవరు CEO అయినా సరే నాకైతే సంతోషమే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. తెల్లారిపోతుంది, ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది. ఆ ఫుడ్ చేసిన వాళ్ళందరూ కూడా దీపకిను అలాగే కార్తీక్కి అక్కడే ఉన్నటువంటి కాంచనా గారిని టేస్ట్ చూడమని అడుగుతూ ఉంటారు. కార్తీక్ ఏమో మీ వంటలక పర్యవేక్షణలో మీరు వంటలు చేశారు, ఆ వంటలు అదరహోలాగే ఉంటాయి, ఎందుకు టేస్ట్లు చుట్టాలు అదంతా అవసరం లేదు అనేసి అనగానే అప్పుడు దీప అంటుంది, ప్లీజ్ బావా అలా ఒక అనవసరంగా నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా ముందు ఈ వంటలు ఎలా ఉన్నాయో చూడు బావా అనేసి అనగానే సరే మరదలా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేనే టేస్ట్ చేస్తాను అనేసి అన్ని రకాలు టేస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ప్రతి కూరని మెచ్చుకుంటూ ఉంటాడు, ప్రతి ఫుడ్ని మెచ్చుకుంటూ ఉంటాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అమ్మ ఒకసారి సాంబార్ టేస్ట్ నువ్వు కూడా చూడమ్మా అనేసి కాంచనాకి కూడా చేతిలో వేస్తారు. కాంచనా టేస్ట్ చూసి అబ్బబ్బబ్బబ్బా ఇంట్లో చేసుకున్నట్టే ఉందిరా బాబు, ఏంది ఇంత కమ్మగా ఉంది, అయినా కూడా మీరు మా నాన్నగారిని డెవలప్లోకి తేవటానికి ఇంతగా హెల్ప్ చేస్తున్నారేంట్రా మా నాన్నకి అనగానే, నాన్నకి హెల్ప్ చేయటం కాదు, మీ నాన్నకి మేము హెల్ప్ చేయట్లేదు, మేము దాంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది మా బాధ్యత అని చెప్పేసి ఇంకా కార్తీక్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కాంచన అంటుంది, వర్క్ చేయటం వేరు, బాధ్యతగా తీసుకొని చేయటం వేరు కదా, మీరు దాంట్లో పని చేస్తున్నారు, ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మీరు అది ఆ ఇంటి మనుషుల్లాగా ఆ ఇంట్లో వాళ్ళందరూ మీ సొంతంలాగా చేస్తున్నారు చూడు, అదిరా మీ పెద్దరికం అని చెప్పేసి ఇంకా కాంచన వాళ్ళ కొడుకుని కోడల్ని మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే దీప అంటూ ఉంటుందన్నమాట, వాళ్ళైతే ఒకటి మనమైతే ఒకటి అత్తయ్య, కాబట్టి మేము ఈ వర్క్ చేయాలనుకుంటున్నాం, చేసే వరకు మంచిగా చెయ్యాలి కదా, అందుకే ఇలా కష్టపడుతున్నాం అనేసి అనగాని, ఏవే వాళ్ళు పుట్టినలోళ్ళు నీకా నాకా, వాళ్ళు నాకు కదా పుట్టిన వాళ్ళు ఏదైనా అంటే ఎందుకు నువ్వు ఊరికే కోపం తెచ్చుకుంటావు అని చెప్పేసి జోష్న గురించి, జోష్న చేసిన అరాచకాల గురించి ఇవన్నీ గుర్తుకు రావా నీకు, వాళ్ళ మీద అసలు నీకు కోపం రాదా అనేసి కాంచన గారు దీపని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దీప ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే కార్తీక్ అంటాడనమాట, అమ్మ నీకు పుట్టిల్లు అయితే మటుకు దీపకు పుట్టిల్లు కాదా ఏంటి, దీపకి అమ్మ నాన్న లేరు కదా, కాబట్టి సుమిత్ర అత్తయ్య వారిని అమ్మలాగా దశరథ మామయ్యని నాన్నలాగా అనుకుంటుంది, అలాగే నీకు ఆ ఇల్లు ఎలా పుట్టిల్లో దీపకు కూడా ఆ లెక్కన పుట్టిల్లు అవుతుంది కదా, అందుకేనమ్మ దీప అలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ కూరలన్నీ రుచి చూస్తూ ఆ కూరలు పొగుడుకుంటూ అబ్బబ్బబ్బబ్బా యమ్మ ఉన్నాయనేసి అక్కడున్న ఐటమ్స్ అంతా కూడా టేస్ట్ చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. తెల్లారిపోయింది కదా, ఇంకా జోష్న ఏమో సూరజు రూమ్ దగ్గరికి వస్తుంది. ఈ సూరజ్ గారు కొంప తీసి రూమ్లో నుంచి బయటకు వచ్చాడా అనేసి చూడగానే, అమ్మయ్య రాలేదులే, తాళం వేసే ఉంది కదా, రే సూరజ్గా నా మీదే పగబడతావా, నా వీడియోలన్నీ మా తాతయ్యకి చూపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా, ఇప్పుడు చూస్తారా ఏంటి దీపకి సపోర్ట్ పలుకుతావా, నువ్వు ఉన్నన్ని రోజులు దీపకి ఎటువంటి చెడు జరగదా, ఈరోజే చూడరా దీప పరువంతా పోయి ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు దీప మీద గొడవ పెట్టుకుంటూ ఉంటే, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటే, మీరందరూ ఏడుస్తూ ఉంటే అబ్బబ్బబ్బా అనుకుంటూ ఉంటేనే ఎంత
హ్యాపీగా ఉందిరా సూరజ్గా, హ్యాపీ ఎంజాయ్ రా, పడుకోరా, రూమ్లోనే ఉండు, సాయంత్రం వచ్చి డోర్ తీస్తాను సరేనా, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆ బియ్యపు డ్రమ్ములో పెట్టా, దాన్ని నువ్వు కనుక్కోవటం కూడా నీ వల్ల కాదురా అని చెప్పేసి మాట్లాడుకుంటూ అక్కడే తాళం వైపు చూస్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.